శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం గ్రహాలన్నీ కూడా 9, 10, 11 స్థానాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఈ వారం ముఖ్యంగా మార్పు ఏంటంటే బుధుడు లాభస్థానంలోకి వచ్చి ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక శుభగ్రహం వక్రగమనం పొందినప్పుడు తన యొక్క ఫలితాన్ని విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. అలాగే గత జన్మలో చేసినటువంటి ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా జాతకుడికి మరి వక్రగ్రహం ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. మరి మిథున రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతిగా 11వ స్థానంలో సంచరించడం అన్నది చాలా వరకు మరి జాతకుడి యొక్క వ్యక్తిగత లాభం పెరుగుతుంది. అలాగే అతని యొక్క సామర్థ్యం, అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వారి తెలివితేటలకి తగిన గుర్తింపు, సమయానికి తెలివితేటలు ఉపయోగించుకొని కార్యసాధన చేసుకోవడం, ఇవన్నీ కూడా బుధుడు లాభస్థానంలో ఉండగా అటు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వారి యొక్క కొత్త ఆలోచనలు అమలుపరిచి వాళ్ళ యొక్క టాలెంట్ని విపరీతంగా పెంచుకొని అలాగే వాళ్ళ యొక్క ఆదాయ వనరులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి వచ్చినట్టు రెమ్యునేషన్ లాంటిది ఏమన్నా ఉంటే మరి అది విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా బుధుడు లాభస్థానంలో వక్రగమనం ఉండడం వల్ల కన్యారాశి వారికి ఏదైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అది ఈ వారం మీరు ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వ్యక్తిగతంగా ఉద్యోగపరమైన అభివృద్ధి కావచ్చు, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, లేదన్నా ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మరి రాష్ట్రాధిపతి సప్తమాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి అన్నది కూడా మరి చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ అలాగే వేతనం పెరగడం కానీ మరి ఈ వారం మీకు ఉద్యోగపరమైన అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు కాకపోయినా మీ వైఫ్కి కానీ మీ భర్తకు కానీ ఖచ్చితమైన అభివృద్ధి ఈ వారం 100% వచ్చే అవకాశం ఉన్నది. సో అందువల్ల ఏంటంటే చాలా ధైర్యంగా ఈ వారం అంతా కూడా కంప్లీట్గా మరి ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఒక మంచి సమయం చాలా కాలం తర్వాత మిథున రాశి వారికి. అలాగే ఇంకొక మార్పు ఏంటంటే మనకి శుక్రుడు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే పంచమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల అంటే జాతకంలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళ యొక్క గ్రేడ్ కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే రవితో శుక్రుడు కలియడం వలన వ్యక్తిగతంగా అతని యొక్క టాలెంటు, సామర్థ్యం పెరుగుతుంది. దాంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంటుంది. మేనేజర్గా ఉన్నవాడు ఇంకా పైకి రావడం, ఒక చిన్న పోషణలు వేసుకున్నటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా హీరో అవ్వడం, ఈ విధమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఉచ్చులోకి వెళ్ళడం వల్ల మరి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అదనపు ఆకర్షణగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరగడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, వాళ్ళకి అధికార హోదా లభించడం జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మరి రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఈ రాహు శుక్రుల కలయిక ఎక్కువగా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ సంబంధించినటువంటి వార్తలు చదువుతున్నటువంటి యాంకర్లకి, యూట్యూబర్లకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైన టెంపరీ హైప్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ప్రతిష్ట ఎక్కడికో ఒకేసారి పైకి పోవడం వల్ల అందరూ కూడా వీళ్ళ కోసం విశేషంగా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నలుగురు అబ్జర్వ్ చేస్తూ మంచి ఎప్రియేషను ఈ రాశిలో ఉన్నటువంటి యాంకర్స్కి, రాజకీయ నాయకులకి, అలాగే రాజకీయంలో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే కార్యకర్తలకి, నాయకులకి, పోటీ చేస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా పెరుగుతుంది. ఒక విధమైనటువంటి అభివృద్ధి టెంపరీగా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహం ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలకి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకి ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంటుంది. ముఖ్యంగా
కుజుడు మరి 9వ స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే జాతకుడు మరి పబ్లిక్‌కి, బీద ప్రజానికి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఏదో సహకారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే జాతకుని యొక్క బంధువులకి, అంటే వాళ్ళ దగ్గర బంధువులకి ఏదైనా ఒక అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈయన విదేశ ప్రయత్నాలు చేస్తుంటే ఆటోమేటిక్‌గా అతి కష్టం మీద విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సో ఏదన్నా కుజ శనిల కలయిక పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే వ్యక్తిగతంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి సహ ఉద్యోగుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు రావచ్చు, పని భారం విపరీతంగా పెరగవచ్చు. సో ఈ కారణం వల్ల జాతకుడు కొంత ఇరిటేషన్ పొంది టెంపరరీగా ఉద్యోగానికి విరామం చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సాధారణంగా అనుకుంటాడు తప్ప ఎట్టి కోర్సులు కూడా చేయడు. ఏదైనా ఉద్యోగపరంగా మాత్రం ప్రభుత్వ అధికారులు, బాధ్యత కలిగిన ఉద్యోగులు ఇంకా బాధ్యతాయుతంగా చేయవలసి ఉంటుంది. ఎంత బాధ్యతగా చేసినా కూడా ఏదో ఒక విధమైనటువంటి ఒత్తిడి మరి వీళ్ళ మీద ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఫ్రీగా ఏ విషయాన్నైనా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ దాన్ని సులువుగా మార్చుకోవడం వల్ల ఎంతటి శ్రమనైనా ఈ రాశి వారు అధిగమించవచ్చు. అయితే ఖచ్చితంగా మీరు ఎంత కష్టపడ్డా కూడా దానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వార ఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వార ఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పినవి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరేమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది.
మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది, విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడు, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.